ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్లారు. గత కొంతకాలంగా రెండు భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీంతో ముంబైలోని కోకిలాబేన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్లారు. గత కొంతకాలంగా రెండు భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీంతో ముంబైలోని కోకిలాబేన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్లారు. గత కొంతకాలంగా రెండు భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీంతో ముంబైలోని కోకిలాబేన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబై పర్యటనకి వెళ్లారు. ఏదైతే గత కొంతకాలంగా షోల్డర్ కు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కి వైద్యులు శస్త్రచికిత్స చేపించుకోవాలంటూ కూడా సూచించారు. దాని మేరకు ఆయన ముంబైకి వెళ్లి అంబానీ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేపించుకునేందుకు కూడా పూర్తిగా ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే శస్త్రచికిత్స చేసిన తర్వాత 5 రోజుల పాటు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నారు. తర్వాత 15 నుంచి 20 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. ఎప్పుడూ కూడా ఒక పక్క సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటారు. పూర్తిగా కూడా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఏర్పాట్లు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఒక పక్క సినిమాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా బిజీగా ఉంటాం. గతంలో ఆ సినిమాలు తీసేటువంటి సమయంలో తగిలినటువంటి గాయాలు ఏతున్నాయో వాటి వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం, దానివల్ల పదే ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో దాని మీద వైద్యుల పరీక్షలు నిర్వహించిన సమయంలో షోల్డర్ కి సంబంధించినటువంటి కండరాలు గాయమైనటువంటి నేపథ్యంలో దానికి పూర్తి స్థాయిలో కూడా వైద్యం చేయాలి, శస్త్రచికిత్స చేపించాలంటూ కూడా డాక్టర్లు సూచించడంతో పవన్ కళ్యాణ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే శస్త్రచికిత్స చేపించుకునేందుకు ముంబైకి వెళ్లారు. ముంబైలో ఏదైతే పవన్ కళ్యాణ్ కి ఈ ట్రీట్మెంట్ అంతా కూడా వారం రోజుల దాకా పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. మొన్న వెళ్ళడానికంటే ముందే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అది ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరితో కూడా సమావేశమై పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఒక పక్క యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి వాళ్ళందరినీ కూడా దానికి తగిన విధంగానే పనిచేయండి అంటూ చెప్పి కూడా నేను మొన్న నైటే ముంబైకి చేరుకోవడం జరిగింది. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి కూడా ఇటు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ ముంబై పర్యటనలో ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా పూర్తి చేసుకొని మళ్ళీ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రావడానికి 4 రోజుల పైగా పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక వారం రోజుల దాకా అక్కడ ఆసుపత్రిలోనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం, తర్వాత దానికి సంబంధించి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా చేపించుకోవడానికి ముంబై వెళ్తున్నాడని తెలిసినప్పటి నుంచి కూడా కొంత ఏదైతే అభిమానుల ఆందోళన ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న కూడా ఒకసారి సడన్ గా శస్త్రచికిత్స చేపించుకున్నారు. ఆయనకు సంబంధించి ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉంది అంటూ కూడా కొంతమంది ఏదైతే ఆందోళన చెందుతూ ఉన్నారో, ఏదేమైనప్పటికీ ఇది చిన్న సర్జరీయే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా పార్టీ నాయకులు చెప్పారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ముంబైలో ఈ ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా ప్రజా జీవితంలోకి అందుబాటులోకి రావడానికి 4 రోజులకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది.
రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.